ఎల్ఐసి పాలసీ కట్టడం మధ్యలోనే ఆపేశారా? ఇలా చేస్తే మీ డబ్బు వెనక్కి. ఈ యొక్క టాపిక్ గురించి పూర్తిగా తెలుసుకుందాం. అందుకంటే ముందుగా మన ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ బటన్ నొక్కని బెల్ ఐకాన్ అలా పెట్టుకొని ఖచ్చితంగా ఈ వీడియో క్లిక్ చేసినప్పుడైతే మరింత మందికి అయితే వీడియో షేర్ అవుతుంది. మన ఛానల్కి మీ యొక్క సపోర్ట్ అనేది ఈ విధంగా కోరుకున్నానండి. ఎల్ఐసి పాలసీ కట్టడం మధ్యలోనే ఆపేశారా? ఇలా చేస్తే మీ యొక్క డబ్బు మీకైతే ఖచ్చితంగా వెనక్కి వస్తుంది అనే హెడ్లైన్ మనకైతే రావడం జరిగిందండి. ఏదైనా పాలసీ సంబంధించిన ప్రీమియం దాని గడువు తేదీలాగా చెల్లించకపోతే లాప్స్ అవుతుంది, తెలిసిన విషయమేనండి. తిరిగి దాన్ని ఎలా అదేవిధంగా రివైవ్ చేయాలో ఇప్పుడు చూద్దామండి. ఇక్కడ మనం గమనించినట్లయితే ముందుగా మన అందరికీ తెలిసిన ఎల్ఐసి కంపెనీ ఉంది కదా, మనం తప్పకుండా ప్రీమియం చెల్లిస్తేనే ఏ రకమైన పాలసీ అయినా సరే మనకు ఖచ్చితంగా లాభాన్ని చేకూరుస్తుంది, తెలిసిన విషయమేనండి. సాధారణంగా జీవిత బీమా పాలసీ తీసుకోవడం ఓ ఎత్తు అయితే, దానిని లాబ్స్ కాకుండా చూసుకోవడం మరో ఎత్తు. అంటే ప్రతి నెల మనకైతే ఖచ్చితంగా కట్టడం అండి. పాలసీ ప్రీమియం కట్టడం మధ్యలోనే ఆపేసిన సందర్భాల్లో ఎల్ఐసి పాలసీ మనకైతే లాబ్స్ అంటే క్యాన్సిల్ అయితే అవుతుందని చెప్పుకోవచ్చండి. ఆ తర్వాత మనం గమనించినట్లయితే సాధారణంగా పాలసీకి సంబంధించిన ప్రీమియం దాని గడువు తేదీలోగా చెల్లించకపోయినా సరే, లేదంటే గడువు తేదీకి అదనంగా ఇచ్చిన గ్రేస్ పీరియడ్ లోపు కూడా ఖచ్చితంగా చెల్లించిపోయినా సదరు పాలసీ ల్యాప్స్ అయిపోతుంది. దీన్ని ల్యాప్స్డ్ పాలసీ అంటారు, తెలిసిన విషయమేనండి. ఈ యొక్క పాలసీ ల్యాప్స్ అయిందంటే దాని నుండి రావాల్సిన ప్రయోజనాలు ఖచ్చితంగా రావని అర్థం. ఇప్పటి వరకు కూడా కట్టిన ప్రీమియం పడిన కష్టం వృధా అయిపోతుంది. అందుకే జీవిత బీమా పాలసీ మనకి తీసుకున్నవారు గడువు తేదీలోగా ప్రీమియం కట్టడం మంచిదని చెప్పుకోవచ్చండి. అదేవిధంగా గడువు తేదీలోగా ప్రీమియం చెల్లించిన పరిస్థితుల్లో కనీసం మనకు అందుబాటులో ఉన్న గ్రేస్ పీరియడ్లో అయినా సరే ఖచ్చితంగా ప్రీమియాన్ని చెల్లించిపోయినట్లయితే ఫోర్స్ ఉంచుకోవాలి. ఇది కూడా సాధ్యం కాని పరిస్థితుల్లో పాలసీ ల్యాప్స్ అవుతుందండి. మరి పాలసీ ల్యాప్స్ అయిన తర్వాత కూడా మనం దాన్ని తిరిగి యాక్టివ్ చేసుకోవచ్చా? అయితే ఎలా అనేది ఇప్పుడు చూద్దామండి. ఒకసారి ల్యాప్స్ అయిన పాలసీ రివైవ్ చేయాలంటే మీరు బకాయిలో ఉన్న ప్రీమియంలను ఖచ్చితంగా వడ్డీతో సహా చెల్లించాలండి. అలాగే కొన్ని హెల్త్ రిక్వైర్మెంట్స్ కూడా పూర్తి చేయాల్సి ఉంటుంది. ల్యాప్స్ అయిన పాలసీని ప్లాన్ నిబంధనల ప్రకారం రివైవ్ చేసుకోవచ్చండి. దాని గురించి చూద్దాము. ఇందుకోసం ఎల్ఐసి కస్టమర్ కేర్ నెంబర్, ఈమెయిల్ లేదా మీ యొక్క సమీపంలో ఉన్న బ్రాంచ్ కార్యాలయాన్ని సంప్రదించవచ్చు. ఎల్ఐసి సంతృప్తి పడేలా ఎల్ఐసికి మెడికల్ డిక్లరేషన్ సమర్పించి కావాలి. అంటే ఖచ్చితంగా ఒక డాక్టర్ ఫిలప్ చేసిన ఫామ్ ఉంటుంది కదా, మన డిక్లరేషన్ ఫామ్ అనేది, దాన్ని సమర్పించాలి. అదేవిధంగా అలాగే బకాయి ఉన్న ప్రీమియంలను నిర్దిష్ట వడ్డీతో ఖచ్చితంగా దాన్ని మనం కంప్లీట్ అయితే పే చేయాలండి. మీరు సమర్పించిన డాక్యుమెంట్లు చెల్లింపులను స్వీకరించిన తర్వాత ఎల్ఐసి మీ యొక్క పునరుద్ధరణ రిక్వెస్ట్ను కూడా వాళ్ళు తీసుకుంటారు. పాలసీ సంబంధించిన కొత్త పత్రాన్ని మీకైతే జారీ చేస్తారండి. అప్పుడు మీ యొక్క పాలసీని తిరిగి మీరు కంటిన్యూ కూడా చేసుకోవచ్చు అండి. అదేవిధంగా కాబట్టి ఏదైనా పాలసీ తీసుకునే ముందు ఖచ్చితంగా మనం అయితే ఆలోచించుకోవాలండి. గడువు తేదీలు, మెచ్యూరిటీ తేదీ, ప్రీమియం తేదీ అన్ని మనం ఖచ్చితంగా ఆలోచించుకోవాల్సిన అంశాలని చెప్పుకోవచ్చండి. ఖచ్చితంగా చూసుకోవాలి. జీవిత బీమా అదేవిధంగా తీసుకునే సెక్యూరిటీ కోసం కాబట్టి వీలైనంత వరకు పాలసీ ల్యాబ్స్ కాకుండా చూసుకోవడం మంచిదని చెప్పుకోవచ్చండి. ఈ విధంగా మనకైతే ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది కాబట్టి మీరు చూసుకోవచ్చండి. ఇలాంటి మరిన్ని కరెంట్ అఫైర్స్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఖచ్చితంగా. థ్యాంక్ యూ.